మే 23, 24, 25 తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ చెప్పే వార్త వల్ల వారి గుండె జల్లుమంటుంది. అయితే మే 23, 24, 25 తారీఖులలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ ఏ వార్త చెప్పడం వల్ల వారి గుండె జల్లుమంటుంది. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ ఎటువంటి వార్త చెబుతుంది, ఎందుకు గుండె జల్లుమంటుంది, అలానే మే 23, 24, 25 తేదీలలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది, గ్రహాల యొక్క స్థానం ఎలా ఉంది, అలానే వీరి యొక్క బలహీనమైనటువంటి గ్రహం ఏమిటి, వీరు చేయాల్సిన పూజలు ఏమిటి, సింహరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచర ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరు ఎలాంటి వ్యక్తులు అంటే, ఎవరినైనా సరే అంటే ఇష్టపడిన, స్నేహం చేసిన, ఒక రిలేషన్లో ఉన్న, ఒక బంధమైన ఏదైనా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే వీరి ఉద్దేశం అనేది మళ్ళీ మధ్యలో ఎటువంటి రీజన్స్ వచ్చినా సరే వదిలేయొద్దు అనేది వీరి ఉద్దేశం. కాకపోతే వీరు ఒకవేళ ఒక రిలేషన్ని వీరు బ్రేక్ చేసుకున్నారు అంటే, సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎక్కువగా, అంటే అనుకూలంగా ఉంది. అలానే ఈ సమయంలో మీరు ఎక్కువగా సమావేశాలు, వేడుకల నిర్వహణలో ముఖ్య పాత్రను పోషిస్తారు. ఆర్థిక పరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బ్యాంకులు ఆర్థిక సమస్యతో మీరు పనులను పూర్తి చేసుకుంటారు. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంక్రిమెంట్ అందుకుంటారు. బీమా, మెడికల్, అలానే ఇటువంటి వాటిల్లో పరిష్కారం కూడా దొరుకుతుంది. అలానే అడ్వాన్సులు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. న్యాయ బోధన ప్రచురణలు కూడా, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. సమావేశాలు సత్ఫలిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు కూడా సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో స్నేహితులు సహకారం లభిస్తుంది. వినోదాల కోసం ఖర్చులు చేస్తారు. అంతేకాకుండా హోటల్, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. అంతేకాకుండా సెక్యులర్స్ లాభిస్తాయి. మీరు ఇదివరకు ఏదైతే అంటే నిధులు ఆగిపోయాయి, లేదా మీకు మీ ఆఫీస్లో శాలరీ లేటుగా వచ్చింది, అంటే రావాల్సిన ధనం రావట్లేదు, డబ్బు అనేది ఆగిపోయింది అని ఎక్కడైతే అనుకుంటున్నారో అటువంటివి ఈ సమయంలో తొలగిపోయి, అంటే ఆగిపోయిన డబ్బు రావటం, మొండి బాకీలు కూడా అంటే రావటం, ఇటువంటివి ఈ సమయంలో మీకు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మొండి బాకీలు ఏవి ఉన్నా సరే తొలగిపోయి, అంటే ఆ బాకీలు, ఆ డబ్బులు వసూలు అవ్వటం ఇలా జరుగుతుంది.
ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా చాలా రోజుల నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఉంటే అది నెరవేరలేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే గనక ఆ సంకల్పం అనేది ఈ సమయంలో నెరవేరుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. అంతేకాకుండా ప్రియమైనటువంటి వారితో ప్రయాణాలు కూడా జరుగుతాయి. చర్చలు ఆనందాన్ని కలిగిస్తాయి. అడ్మికేట్ క్రీడలు రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇదివరకు మీకు ఎవరైతే వద్దు కాదు చేయొద్దు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేశారో వారే మీకు ఈ సమయంలో మంచి ప్రోత్సాహాన్ని కూడా అందిస్తారు. మీరు ఏదైనా చేయగలరు, చేయండి అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తారు. ముఖ్యంగా మీకు అత్యంత అంటే ఎక్కువగా మీ జీవితంలో ఇది కాదు అనుకున్నది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు చదువుల్లో చాలా చురుగ్గా రాణిస్తారు. చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం కూడా ఉంది. ఎప్పటి నుండో మంచి వాహనం కొనాలి అనుకునే సింహరాశి వారు ఈ యొక్క 3 రోజులలో ఏదో ఒక రోజు వాహనాన్ని కొనే అవకాశం ఉంది. మార్కెటింగ్, రవాణా, అలానే మీకు ఎక్కువగా బోధన, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమా, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలానే టెలివిజన్ ఏదైతే ఉందో ఎగుమతులు, దిగుమతులు, అదేవిధంగా ఫోటోగ్రఫీ రంగాల వారికి అత్యంత ఎక్కువగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ చెప్పే వార్త వల్ల మీకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే మీరు ఎంతో ప్రాణం అనుకున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మీరు అంటే తను ఇష్టం అని చెప్పడం మీకు ఎక్కువగా అంటే తను ఇష్టం అని మీరు చెప్పాలి అనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా కూడా మీకు ఏం జరుగుతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎవరినైతే అంత ప్రాణంగా ఇష్టపడుతూ ఉన్నారో ఆమె స్వయంగా మీకు మీరే ఇష్టం అని చెప్పేస్తుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇక విజయాలను అందుకునే ఛాన్స్ అయితే ఉంది. ఆమె స్వయంగా వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నా అని చెబితే మీ ఆనందం ఎలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. అంటే ఎవరినైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో తనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పి మీకు జలక్ ఇవ్వడం, అంటే ఒక్క షాక్ లాగా ఉండిపోతారు అన్నట్టు. మీ గుండె ఒక్కసారి జల్లుమంటుంది ఆ వార్త వినగానే. అలాంటి వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరికి శుభయోగాలు, అలానే అత్యంత ఉన్నతమైనటువంటి లాభాలు, లాభదాయకమైన ఫలితాలు కూడా ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మాత్రం గుండె జల్లుమనేటటువంటి వార్త, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలా గుండె జల్లుమనేటటువంటి ఒక వార్త తెలుస్తుంది. సింహరాశి వారికి మంచి అంటే ఇక వీరు ఆనందానికి హద్దు అవధులు అనేవి ఏవి ఉండవన్నమాట. ఇలాంటి ఒక వార్త విన్న తర్వాత వీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇది నిజమా, ఇది కళ, నిజమా, ఇంతగా ఇష్టపడేవారు ఉన్నారా అనేటటువంటి ఒక ఆలోచన అయితే సింహరాశి వారికి వస్తుంది. ఇక సింహరాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఇక సింహరాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సొంత వారైనా పరాయి వారైనా గుడ్డిగా మాత్రం నమ్మకండి. వీడియో చూసారు కదా, సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.